అందరికీ ఇచ్చేటటువంటి ఉచిత గైడెన్స్ ప్రోగ్రాంకు స్వాగతం. మిత్రులారా, డిఎస్సి సాధించాలని చాలా మందికి ఉంటుంది. అయితే వాళ్ళు చేయవలసిన పని గురించి వాళ్ళు మర్చిపోతారు. ఈరోజు నేను చెప్పేటటువంటి 10 పాయింట్లని చాలా జాగ్రత్తగా మీరు కానీ ఉపయోగించుకోగలిగితే అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది. అందుకే మీరు గమనించారా, ఇది చేస్తే మీకు జాబ్ రావడం పక్కా. కొన్ని వేల మందికి ఉద్యోగాలు తెప్పించినటువంటి చరిత్ర నాది. కొన్ని లక్షల మందికి పాఠం చెప్పినటువంటి అనుభవం ఉంది. ఇన్ని వేల మందికి ఉద్యోగాలు తెప్పించామంటే వాళ్ళ నాడి చూసి నేను 30 రోజుల్లో చెప్పేస్తా, నీకు జాబ్ వస్తుందా రాదా, రాకపోతే నువ్వేం చేయాలని కూడా నా దగ్గర చాలా రకాలైనటువంటి పరిష్కార మార్గాలు కూడా ఉంటాయి. అయితే దాన్ని పాటించే వాళ్ళు జాబ్ కొడతారు, పాటించిన వాళ్ళు ఏదో వాళ్ళ బిజీలు వాళ్ళు మునిగిపోతారు. నా ఫ్రెండ్ స్కూల్కి పోయినాడు, నా ఫ్రెండ్ స్టేటస్ పెట్టాడు, నా ఫ్రెండ్ ఒకే రూమ్లో చదువుకున్నాం, అక్కడ పనిచేస్తున్నాడని చెప్పేటటువంటి మాటలు వినిపిస్తూ ఉంటాయి. కాబట్టి దయచేసి నేను చెప్పేటటువంటి పనిని మీరు ఇంట్లో ఉండి చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఆఫ్లైన్లో వచ్చిన వాళ్లకు ఈరోజు నేను ఈ యాక్టివిటీస్ అన్నీ చేయిస్తూనే ఉంటాను ప్రతి సందర్భంలోనూ. ఈరోజు ప్రత్యేకంగా వాళ్ళకి నోట్బుక్లు కూడా ఇచ్చా. నోట్బుక్లు ఇచ్చి రేపటి నుంచి 100 రోజులు ప్రతిరోజు ఒక పేజీ నాకు చూపించాలని చెప్పాను. దానివల్ల బాధ్యత పెరుగుతుంది, తల్లిదండ్రులకు నమ్మకం పెరుగుతుంది, నీపై నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. 100కు 100% నువ్వు జాబ్ కొడతావు ఈ 10 పాయింట్లు చూస్తే. అందుకే సెల్ఫ్ కస్టడీ అన్నాం. మీరు కేస్ స్టడీ చేస్తుంటారు డిఎడ్లో కానీ బిఎడ్లో కానీ. ఇక్కడ సెల్ఫ్ కేస్ స్టడీ ఫర్ డిఎస్సి సాధించే వరకు నీపైన నీకు ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక, నీపైన నీకు ఒక అద్భుతమైనటువంటి గుర్తింపు, మీపైన మీకు ఒక కమాండ్ రావడం కోసం, ఆత్మస్థైర్యం రావడం కోసం, కాన్ఫిడెన్స్ పెరగడం కోసం ఇప్పుడు నేను చెప్పేటటువంటి 10 మాటలను చెక్ చేసుకొని ఒకసారి మీరు ఈ 10 రకాలైనటువంటి అంశాలను మీరు ఫాలో చేస్తున్నారా లేదా అనేటటువంటిది మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ఈ వీడియో చాలా చాలా ముఖ్యమైనది. మొదటిసారిగా మన ఛానల్ చూసేవాళ్ళు మిత్రులారా, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉండేటటువంటి బెల్ ఐకాన్ నొక్కినట్లయితే మీకు నేను చేసేటువంటి గైడెన్స్ వెంటనే మీకు అందుతుంది. దీంతో పాటు మన వీడియోను లైక్ చేయడంతో పాటు హైప్ చేయండి. దానివల్ల ఎక్కువ మందికి చేరడానికి అవకాశం అనేది, మరిన్ని ఎక్కువ వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక విషయంలోకి వచ్చినట్లయితే ఇక్కడ నేను చేసే పని ఏంటి అంటే ప్రతి ఒక్కరిని ప్రతిరోజు పర్యవేక్షణ చేయడం. ఆఫ్లైన్లో ఉండేటటువంటి వాళ్ళు దాదాపుగా ఆఫ్లైన్లో వచ్చినటువంటి వాళ్ళలో సగం మందికి జాబులు కొట్టించేటటువంటి పరిస్థితి మన దగ్గర ఉంది. ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా ఇది నిజం. ఎందుకంటే 100 రోజులు నా దగ్గర తప్పించుకొని పోలేరు. ప్రతిరోజు మీ పేరుతో సహా మీ బ్యాక్గ్రౌండ్ మొత్తం నేను చెప్పగలను. అది ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితి. ఎందుకంటే అలా చేయకపోతే ఉద్యోగాలు రావు. పర్యవేక్షణ చేయాలి, రోజుకు 1/2 గంట మాట్లాడాలి, మీ తప్పులను బయట పెట్టాలి, ఏం చేస్తే జాబ్ వస్తుందో చేయాలి. ఇవన్నీ కూడా కేస్ స్టడీలో భాగమే. నేను చెప్పేటటువంటి ఈ 10 పాయింట్లు మీరు ఒక బుక్ పెట్టి రాసుకోండి. ఎవరికి చూపించాల్సిన అవసరం లేదు. వీలైన ఎక్కువసార్లు ఈ 10 పాయింట్లకు సమాధానాలు మీరు రాసుకుంటారు కదా, దాన్ని ఒకసారి చదవండి. దాన్ని ఒకసారి చదివితే మీ ప్రణాళిక ఏందో 100 రోజుల ప్రణాళిక నీకు అర్థమవుతుంది. ఆ 100 రోజుల ప్రణాళిక నువ్వు ఇంట్లో ఉండి కూడా చేసుకోవచ్చు మిత్రమా. ఇక్కడికి వస్తే నా ముందు నువ్వు చేస్తావు, నేను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. ఇంట్లో ఉంటే ఇంట్లోనే నువ్వు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే చాలా జాగ్రత్తగా గమనించండి. మొదటిది, ఒక పేజీ తీసుకొని నీ పేరు రాసుకో హ్యాపీగా. రెండోది, మీ లక్ష్యం ఏంటో రాసుకో. మీ పేరు, మీ నాన్న పేరు, మీ అమ్మ పేరు రాసుకుంటే అభిమానం ఉంటుంది. కాబట్టి నీ లక్ష్యం ఏంటి? నా లక్ష్యం సెకండరీ గ్రేడ్ టీచర్, నా లక్ష్యం స్కూల్ అసిస్టెంట్, నా లక్ష్యం వేరొక జాబ్. ఏదైనా సరే దాన్ని, నీ లక్ష్యాన్ని నువ్వు రాసుకోవాలి. నీ లక్ష్యాన్ని నువ్వు రాసుకున్నప్పుడు నీకు ధైర్యం వస్తుంది. చాలామంది భయపడతారు లక్ష్యం రాసుకోవడానికి. ఇప్పుడు నా పేరు తీసుకోండి, హరిబాబు అని రాసుకొని పక్కన నేను ఏదో ఒక ఐఏఎస్ కావాలనుకున్నానుకో, ఐఏఎస్ కావాలని మనసులో ఉంటుంది, కానీ రాసుకోం. ఎందుకు రాసుకోం అంటే భయం, వస్తుందో రాదో. అంటే నీకు అక్కడే 50% నీపైనే మీకు నమ్మకం లేదు. కాబట్టి మీపైన మీకు నమ్మకం చేసుకోవడానికి ఈ కౌన్సిలింగ్ సెషన్లన్నీ నేను మీకు నిర్వర్తిస్తున్నా. మీకు ఈ కౌన్సిలింగ్తో పాటు ఫ్రీ గైడెన్స్ ఇవ్వడానికి కూడా ప్రధానమైన కారణం ఇదే. మీరు చదువుతారు, మీకు మంచి కౌన్సిలింగ్ కావాలా, ప్రతిరోజు మిమ్మల్ని నడిపించాలా, జాగ్రత్తలు చెప్పాలి, ఎలా చేస్తే జాబ్ వస్తుందో చెప్పగలగాలి. మా అనుభవాలన్నింటినీ కూడా రంగరించి మీకు నేను పోయాలి. అందుకే మీ లక్ష్యం రాసుకోండి. మూడోది, ఎవరి కోసం ఈ ప్రయత్నం చేస్తున్నారు? ఇది చాలా చాలా ముఖ్యం. నువ్వు టీచర్ అవ్వాలనుకున్నావా, నువ్వు యాక్టర్ అవ్వాలనుకున్నావా, నువ్వు కలెక్టర్ అవ్వాలనుకున్నావా? ఎవరి కోసం చేస్తున్నావు? అమ్మ కోసమా, నాన్న కోసమా, అన్న తమ్ముడు కోసమా, అక్క చెల్లి కోసమా, వేరొకరు బంధాల కోసమా, ఏదైనా మీ భాగస్వామి కోసమా, ఎవరి కోసం చేస్తున్నావు అది నువ్వు రాసుకో. అందుకే నేను చెప్పా, ఇది ఎవరికి నువ్వు చూపించాల్సిన అవసరం లేదు. కేస్ స్టడీ చాలా జాగ్రత్తగా నిన్ను ప్రభావితం చేస్తుంది.
అందుకే ఎందుకు ఇది చేస్తున్నానంటే ఈ రోజు నుంచి ఇది ఫిల్ చేసుకుని రేపటి నుంచి నువ్వు టార్గెట్లోకి వెళ్ళిపోతావు. ఆ టార్గెట్ అనుక్షణం నిన్ను వెంటాడుతుంది. ఈ రోజు ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ అయింది, ఈ రోజు రేపు ఎల్లుండి 3 రోజులు ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 100 రోజులు ఇదే పని నాకు. మీరు రాసి ఇచ్చేస్తే దాన్ని నేను పర్యవేక్షణ చేసి ప్రతిరోజు అప్డేట్ చేస్తా. ఆన్లైన్లో కూడా ఇది స్టార్ట్ అవుతుంది, అది మీరు ఉండి చేసుకోవాలి. ఎందుకంటే ఆఫ్లైన్లో నోట్స్ ఆన్లైన్లో పెడుతున్నాం, ఆఫ్లైన్లో డైలీ టెస్ట్ ఆన్లైన్లో పెడుతున్నాం. దాని పేరే కౌటిల్య. ఇక్కడ మీరు చూడొచ్చు ఎస్జిటి కౌటిల్య బ్యాచ్ ఒకటి స్టార్ట్ అవుతుంది. దీంట్లో ఒక అద్భుతమైనటువంటి అంశం ఏంటంటే ఇలా ఇక్కడ డైలీ టెస్టులు రాస్తారు కదా, ఇంతవరకు ఆన్లైన్లో మాత్రమే ఎగ్జామ్ అప్లోడ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఈ పీడిఎఫ్ పేపర్ కూడా మీకు ఇచ్చేస్తున్నాం. ఈ పీడిఎఫ్ను కూడా మీరు డౌన్లోడ్ చేసి మీరు రాసి దాన్ని భద్రపరచుకోవచ్చు. ప్రతిరోజు నోట్స్, అప్డేటెడ్ వీడియోస్, 2026 అప్డేటెడ్ వీడియోస్, దాంతోపాటు ఈ పీడిఎఫ్ నోట్స్, ఇవన్నీ కూడా చాలా చాలా ముఖ్యంగా మీరు దాన్ని గమనించుకోవాలి. అదే మీరు ఒకవేళ ఆఫ్లైన్లోకి రాలేని వాళ్ళు, ఆఫ్లైన్ అయితే ఈ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. దీంట్లో ప్లాన్ ఆఫ్ యాక్షన్ చాలా బలంగా ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది. దాంతోపాటు అఖండ ఎస్జిటి రివిజన్ టెస్టులు జరుగుతున్నాయి, అదొక ప్రత్యేకంగా జరుగుతూ ఉంటుంది. అందుకే మీరు ఎవరి కోసం మీ ప్రయత్నం చేస్తున్నారు రాసుకోండి. 4వది, మీరు జాబ్ సాధిస్తే వచ్చే లాభాలు ఏంటి? ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఈ ప్రశ్నకు మీరు ఎక్కువ సమాధానం రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, జాబ్ రాస్తే నేను ఫైనాన్షియల్గా నిలబెడతా, జాబ్ వస్తే నేను మా బంధువుల దగ్గర గుర్తింపు పొందుతా, జాబ్ వస్తే సమాజంలో నన్ను ఎవరైతే హేళన చేశారో వాళ్ళందరికీ గుణపాఠం చెబుతా, ఏ బంధువుల దగ్గర నేను అవమానపడ్డానో వాళ్ళందరూ కూడా నా చుట్టూ తిరిగేటట్టుగా చేసుకుంటానని ఎన్నెన్నో రాసుకో. ఇప్పుడు నేను మా అమ్మా నాన్నలను బాగుపరుస్తా, వాళ్ళ ఆయుష్ను పెంచుతా. అమ్మా నాన్నలు మీరు కోరుకునేది మీ బాగు కోసమే తప్ప వాళ్ళు ఏమి సాధించడం ఉండదు. తల్లిదండ్రులు సంపాదించింది నువ్వు అనుభవిస్తావు. అంతేకాకుండా వాళ్ళు నీ కోసం ప్రయత్నం చేస్తున్నారు అనే విషయాన్ని మీరు మర్చిపోకూడదు. చాలామంది నాకు కంప్లైంట్ చేస్తుంటారు, ఇక్కడ మా నాన్న ఇలా అన్నాడు, మా అమ్మ ఇలా అంది, నన్ను అర్థం చేసుకోలేదు. ఎవరి కోసం అర్థం చేసుకోలేనా? మీ జీవితం వాళ్ళ చేతుల్లో ముడిపడి ఉంది, వాళ్ళే మిమ్మల్ని జీవితంగా బతుకుతున్నారు. కాబట్టి ఇబ్బంది పడకుండా జాబ్ వస్తే ఏం జరుగుతుంది, మీకు వచ్చే లాభాలన్నీ అద్భుతంగా మీరు ఇక్కడ రాస్తారు. అద్భుతమైనటువంటి ప్రశ్న. తర్వాత 2వది, ఇది మీకోసమే తయారు చేయబడిన ప్రశ్న. ఒకవేళ జాబ్ పొందకపోతే జరిగేటటువంటి పరిణామాలు ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు జాబ్ పొందకపోతే ఏం నష్టాలు జరుగుతాయి? సమాజంలో నేను గుర్తించబడలేను, నన్ను ఇంతకు ముందు హేళన చేసిన వాళ్ళు మళ్ళీ నన్ను ఎక్కువగా అపహేళన చేస్తారు, నాకు సరైనటువంటి గుర్తింపు రాదు, ఫైనాన్షియల్గా నేను చాలా ఇబ్బందులు పడతాను, ఇంకా నేను పెళ్లి చేసుకోలేదు, ఆ రకమైన ఇబ్బందులు వస్తాయి, మా కుటుంబానికి నేను భరోసా ఇవ్వలేను. ఇవి ఒక 10 కారణాలు రాస్తావు. జాబ్ వస్తే ఎన్ని లాభాలు, జాబ్ రాకపోతే అన్ని నష్టాలు ఉంటాయి. అవన్నీ కూడా నువ్వు రాసుకుంటావు. చాలా జాగ్రత్తగా ఈ 4వ పాయింట్ 5వ పాయింట్ రాయండి. సాధించాల్సినటువంటి టార్గెట్ ఎంత? ఇది చాలా 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 ఇంపార్టెంట్. మీరు సాధించాల్సినటువంటి టార్గెట్ ఎంత? అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత మీ టార్గెట్ ఎంత? లాస్ట్ డిఎస్సిలో లుకప్ ఎయిమ్ హై అన్నారు. నువ్వు పెట్టుకున్న టార్గెట్ కూడా నువ్వు సాధించగలిగేటట్లుగా ఉండాలి. అటెండ్ తక్కువగా ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు పెట్టుకోవద్దు. లాస్ట్ ఇయర్ చిత్తూరు జిల్లాలో 77 దాటింది ఓపెన్ కదా. నీ టార్గెట్ ఈసారి పోస్టులు అన్నుండు కొన్ని తగ్గుతాయి కాబట్టి 82 అట్లు పెట్టుకోవాలి. 85 పెట్టుకో, 90 పెట్టుకో, ఇంకా మంచిది. నువ్వు టార్గెట్ ఎక్కువ పెట్టుకుంటే దాని వైపే చూస్తుంటావు. నువ్వు టార్గెట్ తక్కువ పెట్టుకుంటే నువ్వు అక్కడికి ఆగిపోవడానికి అవకాశం ఉంది. నీ టార్గెట్ ఫిక్స్గా, నీ శక్తి అంతా ఎవ్వరు 80% కన్నా తక్కువ పెట్టుకోవద్దు. ఎందుకంటే చాలా జిల్లాల్లో ఇప్పుడు 83 మార్కులు వచ్చినటువంటి స్టూడెంట్ మన దగ్గర ఉన్నారు, జాబ్ రాలా లాస్ట్ ఇయర్ నెల్లూరు జిల్లా. అటువంటి వాళ్ళకి 80 టార్గెట్ పెట్టుకుంటే 83 పెట్టుకుంటే కష్టం కదా. వాళ్ళు 87, 89, 90 పెట్టుకోవాలి. అట్లా మనం టార్గెట్ని ఎప్పుడు కూడా మంచిగా పెట్టుకోవాలి. ప్రతిరోజు మీరు రాసేటటువంటి డైలీ టెస్ట్ పైన టార్గెట్ వేయాలి. ఎలా ఉంటుందంటే నీ టార్గెట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎంత బలంగా ఉంటుందంటే, ఇప్పుడు ఇది మీరు రాసేటటువంటి ఫస్ట్ పేజ్ క్వశ్చన్ నెంబర్ 1, 2, 3, 4, 5, 10 క్వశ్చన్ రాసేస్తారు. ఇక్కడికి ఫస్ట్ పేజ్ ఎండ్ అయిపోతుంది. 2వ పేజీలో నువ్వు ఓపెన్ చేస్తావు. 2వ పేజీలో నువ్వు డేట్ వేస్తావు. 26వ తేదీ అనుకో డేటు. 26వ తేదీ ఈ డైలీ టెస్ట్ రాశాను, దీనికోసం ఇది చదివాను. నీ టార్గెట్ ఇక్కడ పెడతావు. నా టార్గెట్ 85%. కొంతమంది 90% పెడతారు, కొంతమంది 70% పెడతారు. 70% ఎవరు పెట్టద్దు, 70%కి ఉద్యోగాలు రావు. మీకు టాలెంట్ ఉంది, నాకు తెలుసు. ఆ టాలెంట్ ప్రకారం నమ్మండి. అందరూ కూడా 85% టార్గెట్ పెట్టండి. ఇంకా నేను బాగా చదువుతాను 90% పెట్టండి. ఏం కాదు, మీకు టెట్ మార్కులు ఉన్నాయి, వస్తాయి. టెట్ మార్కులు తక్కువైనా పర్లే, డిఎస్ఎల్ వచ్చే మార్కులు కీలకం. ఇప్పుడు టార్గెట్ ఫిక్స్ చేసేసావు. ఇప్పుడు
26వ తేదీ 26/2/2026 డైలీ టెస్ట్లో ఎన్ని మార్కులు వచ్చాయి? నీకు 50 మార్కులకు నేను డైలీ టెస్ట్ పెడతాను ప్రతిరోజు. అది ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా. ఆఫ్లైన్లో నేనే పెట్టి, నేనే చూసి, నేనే టాప్ 25 లేపి, నేనే రిపేర్ చేసుకుంటాను మీ ప్రాబ్లమ్స్. ఆన్లైన్లో కౌటిల్య స్టార్ట్ అవుతుందని చెప్పాను. కౌటిల్యాలో ఈ పేపర్ నీకు వచ్చేస్తుంది. అదే పేపర్ నువ్వు రాసుకుంటావు. నీ టార్గెట్ ఎంత? 90% అనుకో. నువ్వు పెట్టావనుకో, 9/5 45 నీకు రావాలి. 50 మార్కులు గాను 45 రావాలి. నీకు ఈరోజు 37 వచ్చాయి కదా. ఈ డే 1లో రాసుకుంటావు. ఎన్ని మార్కులు తగ్గింది? 8 మార్కులు తగ్గడానికి కారణాలు ఏంటి? ఇవి రాసుకుంటావు. ఇది ఫినిష్. అట్లా డే 2, డే 3, డే 4, డే 5, డే 6 అలా రాస్తావు. ఆ తర్వాత డే 7లో దీనిపైన అన్ని ఒక గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. ఇప్పుడు డే 6 వరకు ఎంతెంత టార్గెట్ వచ్చింది, డే 7లో నీ టార్గెట్ ఎంత వచ్చింది, ఎంత నువ్వు మారాలి, అది కూడా నీకు ఇక్కడ వస్తుంది. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఒక 100 పేజీలు చిన్న నోట్బుక్ కొనండి, ప్రతిరోజు రాసి పెట్టండి. రాస్తే నీకు భయం వస్తుంది, భయం వస్తే జాబ్ వస్తుంది. రాస్తే భయం వస్తుంది, భయం వస్తే జాబ్ వస్తుంది. అందుకే కదా నేను ఆఫ్లైన్లో నేను పెట్టేటటువంటి అంశాలన్నీ ఆన్లైన్లోకి తీసుకుని వస్తున్నా. ఆన్లైన్లో అది రేపే స్టార్ట్ అవుతుంది ప్రోగ్రాము. చాలా జాగ్రత్తగా తిరుపతి శ్రీకృష్ణ స్టడీస్ యాప్లో ఇంటి దగ్గర నుంచి రాలేని వాళ్ళు, గృహిణులు, ఏదో ఎంప్లాయ్మెంట్ లేక చిన్న జాబులు చేసుకునేటటువంటి వాళ్ళు, ప్రైవేట్ ఎంప్లాయీగా ఉండేటటువంటి వాళ్ళు, వాళ్ళందరికీ ఆన్లైన్ చాలా అద్భుతమైన వరం. ఏమాత్రం అవకాశం ఉన్నా ఆఫ్లైన్కి వస్తే వాళ్ళని రిపేర్ చేసి పంపించేటువంటి బాధ్యత మనం తీసుకుంటాం. ఏమాత్రం ఇబ్బంది లేదు. అందుకే 7వది, ప్రస్తుతం ఎంత శాతం మార్కులు సాధిస్తున్నారు? ఇది చాలా ఇంపార్టెంట్. 6లో ఏముంది? నీ టార్గెట్ ఎంత? ఇప్పుడు ఎంత శాతం మార్కులు నీకు వస్తున్నాయి? ఇది నువ్వు రోజు చెక్ చేసుకుంటావు. 8వది, మార్కులు రాకపోవడానికి కారణాలు ఏంటి? ఇక్కడ చూడండి. ఇప్పుడు చూడండి. ఇక్కడ నీకు 45 మార్కులు నీ టార్గెట్ పెట్టుకుంటే 37 వచ్చాయి. ఎన్ని తగ్గాయి? 8 మార్కులు తగ్గాయి. దీనికి కారణాలు ఏంటి? ఇక్కడ నువ్వు రాయాలమ్మా. ఇక్కడ రాసుకోవాలి. ఒక 2-3 లైన్లో రాయాలి. ఈ రోజు నిద్ర లేటుగా లేచాను కాబట్టి సరిగా చదవలేదు. ఈరోజు నాకు సబ్జెక్ట్ సరిగా అర్థం కాలేదు. నేను ఈరోజు క్లాస్కి ఆబ్సెంట్ అయ్యాను. నేను నా టార్గెట్ని ఇన్ని గంటలు పెట్టుకొని చదవలేదు. అది రాయి. ఎమర్జెన్సీగా ఉండడం వల్ల బయట తిరగాల్సి వచ్చింది. అది ఇక్కడ రాస్తావు. ఎన్ని రోజులు రాసుకుంటే ఆ తర్వాత నువ్వు రాయలేవు. 1, 2, 3, 4 రాస్తావు. ఆ తర్వాత నీపై నీకు భయం వస్తుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి ట్రైన్ హైదరాబాద్కి బయలుదేరింది అనుకో, రేపు ఉదయం 7 గంటలకు చేరాలంటే ఎక్కడంటే అక్కడ ఆపేసుకుంటే చేరదు. అది ఏ స్టేషన్లో ఎన్ని నిమిషాలు ఆగాలి, ఆ స్టేషన్కి ఎన్ని గంటలు ఎన్ని నిమిషాల్లో చేరాలి అనే టార్గెట్ ప్రకారం వెళ్తుంది. అప్పుడే టైంకి చేరుతుంది. మనం కూడా అంతే. ఈ డైలీ టెస్ట్లలో వచ్చేటటువంటి టార్గెట్ చాలా చాలా ఇంపార్టెంట్. 50 మార్కులకు పెడుతున్నాను, నెగిటివ్ మార్కింగ్ లేదు. అద్భుతంగా మీరు రాసుకున్న మాటనండి. ఇక్కడైతే ఇన్ని పరీక్షలు నేను రాయించే బాధ్యత నాది. ఇది డైలీ టెస్టులు, ఈ చివరి ఉండేది వీక్లీ గ్రాండ్ టెస్టులు. మీరు రాసుకోవచ్చు, ఇంట్లో ఉండి అవకాశం ఉంది. మీరు అద్భుతంగా రాసుకోవచ్చు. అది ఇక్కడ మీరు చేస్తారు. ఆ తర్వాత రాకపోవడానికి కారణాలు రాసుకున్న తర్వాత మార్కులు పొందడానికి ఎటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి, అది చాలా ఇంపార్టెంట్. మీ సమస్య మీదే, దానికి మీ దగ్గరే పరిష్కార మార్గం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మీ సమస్య మీదే, దానికి మీ దగ్గరే పరిష్కార మార్గం ఉంటుంది. కాబట్టి కొద్దిగా పరిష్కార మార్గం మీరు నాకు చెబితే మిగిలింది నేను సాల్వ్ చేస్తాను. ఇక్కడ నేను చేస్తాను ఉంటాను ప్రతిరోజు, మీకు తెలియదు. మీరు కొద్దిగా ఇక్కడ చెప్తే దాన్ని సాల్వ్ చేసేటటువంటి బాధ్యత నాది, నేను తీసుకుంటా. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు సమస్యకు పరిష్కారం చేసి నాకు చెప్పండి, నాకు ఫోన్ చేయండి, మీ కేస్ స్టడీని నాకు పెట్టండి. నేను అనాలిసిస్ చేసి మీకు చెప్తాను. అది నా బాధ్యతగా తీసుకొని నేను చెప్తాను. ఆ తర్వాత శ్రీప్రజ్ఞ నుంచి మీరు ఎటువంటి సహాయాన్ని అందుకుంటున్నారు, ఎటువంటి సహాయం మీరు కావాలనుకుంటున్నారు? 100% నేను ఫ్రీ గైడెన్స్, ఫ్రీ కౌన్సిలింగ్ ఇస్తాను. కొన్ని వేల మంది విద్యార్థులను చూశాను. మీ సమస్య పెద్ద సమస్య కాదు, నువ్వు నన్ను అర్థం చేసుకుంటే చాలు. కానీ నా ఆలోచనలు చాలా కఠినంగా ఉంటాయి. వాటిని నువ్వు ఫాలో చేస్తే అద్భుతమైనటువంటి జాబ్ వస్తుంది. ఎంత అద్భుతమైన జాబ్ వస్తుందంటే నిన్ను కొట్టేవాడు ఉండేది ఈ ప్రపంచంలో. నా మాట వినండి. అందుకే ఇది ఫాలో అవ్వండి. రేపు కంటిన్యూగా దీనికి ఉండేటటువంటి విషయాన్ని చెప్తా. కుదిరితే ఆఫ్లైన్, లేదంటే ఆన్లైన్. నువ్వు ఇంట్లో ఉండి కూడా చదువుకో, కానీ జాబ్ రావడం చాలా ఇంపార్టెంట్గా మట్టిదారా. ఈ వీడియో నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయడంతో పాటు హైప్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అందరికి కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. గుడ్ లక్ టు ఆల్.